guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 22nd and it's Tuesday అనుకుంటా. ఓకే, ఏంటి స్టార్టింగ్ లోనే జూహిత్ ఇలా కింద కూర్చొని ఉంది అనుకుంటున్నారా? సో యా, న్యూ ఇయర్ ఈజ్ అరౌండ్ ద కార్నర్స్ అండ్ క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది. ఆర్గనైజింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఫస్ట్ అయితే నైట్ నా డ్రెస్సింగ్ టేబుల్ చూడంగానే ఏంట్రా బాబు ఇలా ఉంది, అసలు ఇంత డీక్లటర్డ్ ఉంది ఏంటి అనుకున్నాను అనమాట. సో దీన్ని కొంచెం నీట్ గా అరేంజ్ చేస్తే ఏం పోతుంది అని చెప్పి అనుకున్నా. నైటే అనుకున్నాను యాక్చువల్లీ, కానీ నైట్ మనకు అంత ఓపిక లేక దాన్ని మార్నింగ్ కి షిఫ్ట్ చేసేసాను అనమాట నేను. సో ఫస్ట్ అయితే నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా లేవండి, ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది, క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి నీట్ గా అరేంజ్ చేసుకోండి. నాదైతే ఇది మొత్తం టెంపరీ సెట్టింగే అనమాట. ఎందుకు టెంపరీ సెట్టింగ్ అనుకుంటున్నారా? న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మేబీ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మొత్తం చేంజ్ అవ్వబోతుంది. రెనోవేషన్ స్టార్ట్ అవుతుంది. ఫైనలీ స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్ లో, మంత్స్ కూడా కాదు, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో స్టార్ట్ అవుతుంది అండ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 2 months అలా పడుతుందేమో. అండ్ ఇదైతే నాకు టెంపరీ సెటప్. నేనైతే కొత్త డిజైన్స్ అన్ని వెతుక్కుంటున్నాను అనమాట పింట్రెస్ట్ లో. నా బెడ్రూమ్ లో ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే బాగుంటుంది, ఈ కాట్ అయితే బాగుంటుంది, మొత్తం అంతా వైట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఆబ్వియస్లీ క్లాసెట్ మనం అయితే చేంజ్ చేయలేం అనమాట. మా డాడీ ఇంకా అస్సలు వద్దు అన్నాడు. క్లాసెట్, ఐ లైక్ దిస్ క్లాసెట్. ఓకే, ఇలా ఫిక్స్డ్ ఉండడం నాకు ఇష్టం. సో మొత్తం ఈ పార్ట్ అంతా చేంజ్ అవ్వబోతుంది అనమాట. సో యా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. కానీ ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నా సర్దుకోవాల్సిందైతే సర్దుకోవాలి కదా. నాకు ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడం ఇష్టం అనమాట. సో దానికైతే ఫస్ట్ ఆర్గనైజ్ చేయాలి. రెనోవేషన్ అయిన తర్వాత ఇంకా బాగా పెట్టుకుంటాను. నాకైతే క్యాండిల్స్ పెట్టుకోవాలి, చాలా క్యాండిల్స్ ఉండాలన్నమాట నా బెడ్రూమ్ లో. నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం. సో అప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా. సో రెనోవేషన్ స్టోరీస్ అంతా నేను సపరేట్ గా వ్లాగ్స్ తీస్తూ ఉంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేశారనుకోండి, ప్రతి వీడియో వచ్చేస్తుంది అనమాట. యా, వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు, బ్లాగ్ స్టార్ట్ చేయడం కంటే ముందు, కామ్ డౌన్ ఎవ్రీవన్, కామ్ డౌన్. నేను ఎస్టర్డే కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను, ఏ టైంకి పోస్ట్ చేయాలి అని చెప్పేసి. ఫస్ట్లీ నాకు ఆ థాట్ ఎందుకు వచ్చింది అంటే, వన్ థింగ్ ఏంటి, ఫస్ట్ ఏంటంటే నైట్ అంతా ఎడిటింగ్ చేసేసరికి 2 అయిపోతుంది కదా, సరే ఈవినింగ్ అయితే మార్నింగ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, చాలా మెంబర్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, మార్నింగే నేను బ్లాగ్ పెడితే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా డిస్టర్బ్ అవుతాయేమో. సో ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వాళ్ళు, వర్క్ లో ఉన్న వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారేమో అని ఒక ఉద్దేశంతో టైం చేంజ్ చేస్తానని చెప్పాను. సో నేను ఇంకా ఏ టైం డిసైడ్ అయితే అవ్వలేదు. చాలా మెంబర్స్ 6 అంటున్నారు అండ్ కామెంట్ సెక్షన్ లో అందరూ ముందు టైమింగే ఉండనివ్వండి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరి సజెషన్స్ కి, థ్యాంక్ యూ. నేను ప్రతి ఒక్కటి కన్సిడర్ లోకి తీసుకుంటాను. ఫస్ట్ అయితే మనం ఒక 1 week చూద్దాం 6 o'clock కి పోస్ట్ చేసి. ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, మార్నింగ్ ఎక్కువ ఉందా, ఈవినింగ్ ఎక్కువ ఉందా అని నేను కంపేర్ చేసుకుని దాని వైజ్ నేను 1 week తర్వాత మీకు ఒక పర్ఫెక్ట్ టైమింగ్, ముందు టైమింగ్ పెడతానా లేదంటే 6 o'clock కి పెడతానా అనేది ఫైనలైజ్ చేసేస్తాను అనమాట. సో క్లారిటీ ఇచ్చేసాను కదా, అందరూ చిల్ అవుట్ అయిపోండి. ఇంకా మంచి వ్లాగ్స్ ఇద్దాం. కానీ ఒకటైతే పక్కా, ఏ టైంకి వచ్చిన వ్లాగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎడిటింగ్ ఏ టైంకి అయిపోతే ఆ టైంకి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. క్లారిటీ అయితే ఇచ్చేసాను అనుకుంటా. ఇప్పుడైతే ఆర్గనైజింగ్ కి వెళ్ళిపోదాము. ఓకేనా, లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను నా డ్రెస్సింగ్ టేబుల్ వెరీ మచ్ ఇంపార్టెంట్, చాలా క్లమ్జీగా ఉంది, చూపిస్తాను ఆగండి. లుక్ అట్ దిస్ మ్యాస్. ఇక్కడ అంతా ఏంటో ఇది అస్సలు. అండ్ ఇదైతే ప్రిటీ మచ్ ఆర్గనైజ్. నేను ఎప్పుడు ఏమంటారు, ఈ డ్రా అయితే మాక్సిమం ఆర్గనైజ్డే పెట్టుకుంటా. బికాస్ డైలీ బేసిస్ మీద యూజ్ చేస్తాం కదా, క్రీమ్స్, ఫౌండేషన్స్ అన్ని, ఇయర్ రింగ్స్ అంట. ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ పెట్టుకోను అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇది చూడండి, దీని పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైపోయింది. సో యా, స్టార్ట్ చేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. నేను స్టార్ట్ చేయడమే స్కిన్ కేర్తో స్టార్ట్ చేశాను. ఆ బ్లూ బాక్స్ మీరు ఏదైతే చూస్తున్నారో అందులో మాక్సిమం నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అంతా ఉంది. సో కింద డ్రాలో అయితే చాలా రబ్బర్ బ్యాండ్స్, నా ఫేవరెట్ రబ్బర్ బ్యాండ్స్ అన్ని ఒక చోట పెట్టున్నాను అనమాట నేను. కానీ అది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఫైనలీ నాకు అవి దొరికాయి. రబ్బర్ బ్యాండ్స్ మాత్రం అసలు గర్ల్స్వి ఎక్కడికి వెళ్తాయో ఏంటో, అసలు మనకైతే అస్సలు ఐడియా ఉండదు కదా. చేతికి వేసుకొని ఉంటాం, ఒక్కొక్కసారి కనిపించవు, లేదంటే బెడ్షీట్ దగ్గర పెట్టేసి ఉంటాము. సో రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా ఈజీగా పోగొట్టేసుకుంటాము. సో నాకు ఆ బ్లూ బాక్స్ వచ్చేసి నేను మినీసోలో తీసుకున్నా. చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ స్పేస్ కూడా బాగా సేవ్ చేస్తుంది అది మనకు. బికాజ్ దాంట్లోనే మనం బాక్సెస్ అన్ని పెట్టి నీట్గా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. నాకు రాత్రి ఐడియా వచ్చిందనమాట, ఇందులో
అందులో నీట్గా సెక్షన్స్ వైజ్ అరేంజ్ చేసి బాక్సెస్లో పెట్టి అందులో పెడితే కొంచెం నీట్గా ఉంటుంది అనుకొని ఇంకా ఫస్ట్ అయితే నేను దాని దగ్గర నుండే స్టార్ట్ చేశాను. సో హెయిర్ కేర్ అంతా సపరేట్గా, స్కిన్ కేర్ అన్నీ సపరేట్గా, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే, డ్రై షాంపూ అయితే నేను ఎక్కువ వాడట్లేదు కాబట్టి దాన్ని సైడ్ డ్రాలో ఎక్కడో పెట్టేశాను. అండ్ ఆర్గనైజింగ్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నాకు నిజంగా చెప్తున్నా, క్లీన్గా లేకపోతే ఐ కాంట్ ఫంక్షన్ ఫర్ ఏ లాంగర్ టైం అన్నట్టు నాకు ఉంటుంది. అండ్ బాక్సెస్లో అంతా హెయిర్ బ్యాండ్స్ అని, స్క్రంచీస్ అండ్ హెడ్ బ్యాండ్స్ ఒక దాంట్లో పెట్టేసి, తర్వాత డైలీ యూజ్ రబ్బర్ బ్యాండ్స్ ఒక దాంట్లో పెట్టేసి అలా అనమాట. నేను నా పోనీ వేసుకోవడానికి సపరేట్గా బ్లాక్వి వస్తాయి చూడండి మనకు రబ్బర్ బ్యాండ్స్. ఈ మధ్య కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాం మనము, చిన్నగా ఉంటాయి చాలా. సో అవైతే మనం పోనీ వేసుకోవడానికి బెస్ట్ అనమాట, లూజ్ అవ్వవు అస్సలు. సో మ్యాక్సిమం అందరి దగ్గర అవే రబ్బర్ బ్యాండ్సే ఉంటాయి, అవే యూజ్ చేస్తాను నేను కూడా. ఇఫ్ ఇన్ కేస్ రెఫరెన్స్కి నేను కింద అమెజాన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను, కావాలంటే మీరు చూడొచ్చు, తీసుకోవచ్చు. నార్మల్ ఫ్యాన్సీ స్టోర్లో కూడా అలాంటివి దొరుకుతూ ఉంటాయన్నమాట. అండ్ పర్ఫ్యూమ్స్ నేను చాలా తక్కువగా వాడతాను. అండ్ నాకున్న పర్ఫ్యూమ్స్లో నాకు బెస్ట్, ఇంకా నేను యూజ్ చేసిన దాంట్లో అన్నిటికంటే బెస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే పోలీస్ పర్ఫ్యూమ్ అనమాట. కొంచెం చాక్లెటీ ఫ్లేవర్ వస్తుంది. నేను బెంగళూరులో ఉన్నప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు ఎందుకు మానేసానో మరి. అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువ, సో అందుకే నేను అది యూజ్ చేయడం ఆపాను అనమాట. ఎక్కువ వాడను కదా ఎలాగో, ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్ళడం కూడా ఏం లేదు అన్నట్టు. సో ప్రస్తుతానికైతే స్కిన్ పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నాను, శాంపిల్ ఎలా ఉంటుందో ఏంటో జస్ట్ చూడడానికి. ఇట్స్ ఎ నైస్ వన్, డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుంది. సో దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి. అండ్ మీకు అక్కడ అంతా అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట మెయిన్ నాకు సీన్. ఇక్కడ చాలా మెంబర్స్ అనుకోవచ్చు, అక్క షీట్స్ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు టవల్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది ఎలాగో టెంపరీనే కదా, ప్రస్తుతానికి మా మమ్మీ అది పెట్టారు, ఇంకా నేను అదే పెట్టేశాను అనమాట. తర్వాత చేంజ్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ మార్చుకుంటాను. ఇంకా అక్కడ మీరు పైన బ్లూ బాక్స్లో చూసారా ఎంత నీట్గా సెగ్రిగేట్ చేశాను. నా విటమిన్ సి సీరం అన్నీ అక్కడే ఉన్నాయి. నేను యాక్చువల్లీ కొత్త స్కిన్ కేర్ ఇన్కల్కేట్ చేసుకున్నాను అనమాట, అది చాలా బాగా వర్క్ అవుతుంది, అస్సలు యాక్నే రావట్లేదు నాకైతే. అది నేను సపరేట్ వీడియో తీస్తాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి స్కిన్ కేర్ గురించి చేయమంటారా అని, సో దట్ నేను అది ఫ్రైడే అలా పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను జ్యువెలరీ అంతా ఒకటే, మేకప్ అండ్ జ్యువెలరీ ఒకటే దాంట్లో పెట్టున్నాను అనమాట. దాన్ని సెగ్రిగేట్ చేసి జ్యువెలరీ సపరేట్గా అండ్ మేకప్ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే నేను కంప్లీట్ చేశాను ప్రస్తుతానికి. అండ్ చాలా బాగా కనిపిస్తుంది కూడా యాక్చువల్లీ. డ్రెస్సింగ్ టేబుల్ అంతా అయితే నీట్ గా ఆర్గనైజ్ చేశాను. నేను అనుకున్న దానికంటే పర్లేదు, బాగానే చేసుకున్నాను అనమాట. సో టెంపరీనే కాబట్టి నో ప్రాబ్లం, ఏదో ఒక రకంగా పెట్టేశాను ప్రస్తుతానికైతే. అండ్ ఇక్కడైతే ఇంకా కొంచెం చేయాల్సి ఉంది. ఇదంతా నా ఎడిటింగ్ స్పేస్ యాక్చువల్లీ. సో ఎడిటింగ్ స్పేస్ చాలా డీక్లటర్డ్ ఉంది. సో చూద్దాం, ఇంకా ఇది కూడా క్లీనింగ్ ఒకటే అయిపోతే ఇంకా లంచ్ చేసేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత కొంచెం పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయన్నమాట, అవి కంప్లీట్ చేసి ఈవినింగ్ మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్ ఎందుకంటే రిసెప్షన్ ఉంది అని చెప్పాను కదా, ఆ రిసెప్షన్ కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, నేను ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నాను, అవి ఆల్రెడీ వచ్చేసాయి కూడా. సో మా మమ్మీ ఒక ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చింది. సో అది నాకు పెద్దగా ఏం అనిపించలేదు అనమాట, నేను వేసుకున్నప్పుడు కలర్ నాకు అంత సెట్ అవ్వలేదు. సో నేను వెళ్ళేసి నేను మమ్మీ వెళ్ళి ఆ డ్రెస్ రిటర్న్ బ్యాక్ చేసి మళ్ళీ వేరే తీసుకోవాలన్నమాట. సో అవే ఈ రోజుకి ప్లాన్స్. హాయ్ పిన్ని. హాయ్ మమ్మీ. గుడ్ ఈవినింగ్. బాగున్నారా అందరూ? ఇప్పుడే వచ్చారు ఇంకా పిన్ని. చెప్పాను కదా ఈవినింగ్ జస్ట్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి. క్యాజువల్ గా మొన్న ఒక డ్రెస్ సెట్ అవ్వలేదు, సో మమ్మీ తెచ్చింది. చూడ్డానికి ఐ మీన్ ఫోటోలు అయితే బాగానే ఉండింది కానీ నాకు అంత కలర్ నచ్చలేదు అనమాట. సో అది రిటర్న్ బ్యాక్ చేయాలి, వేరే తీసుకోవాలి. అండ్ టుమారో వెళ్తున్నాం మేము. కొన్ని బ్లౌజులు ఉన్నాయి అక్కడ తెచ్చుకోవాలి అట్లే. ఓకే, బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ చేయించారు, సో అవి తెచ్చేసుకోవాలి. రేపు వెళ్తున్నాం అనమాట రిసెప్షన్ కి. నాకు దానికైతే డ్రెస్సెస్ అన్ని రెడీగా పెట్టేసుకున్నాను నేను. ఇంకా పిన్నివి సారీ బ్లౌజెస్ తీసుకురావాలి, అలాగే డ్రెస్సెస్ ఏవైనా చూడాలి, జస్ట్ నార్మల్ గా అంతే. జూలీకి ఒకటి తెచ్చినామా, అది సెట్ కాలేదు కలర్, చేంజ్ చేసుకొని రావాలి. అవి చేంజ్ చేసుకొని వచ్చేయడం
వెళ్ళడమే. అండ్ టుమారోకి అయితే అందరికి జూలీకి కూడా డ్రెస్సెస్ అన్ని సెట్ అయిపోయినాయి కదా, అందరికి సెట్ అయిపోయినాయి. సో 6-7 అంటే ఇక్కడ కాదనమాట, పుట్టపర్తిలో, అందుకనమాట. యా, అండ్ ఆంటీ అంకుల్ వాళ్ళు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. బేసికలీ నేను చాలా తక్కువ అసలు పిల్లలను మీరు ఒకరే రావద్దని చాలా సార్లు చెప్పినారు వాళ్ళు. అంటే అట్లా కంటే చాలా క్లోజ్ అనమాట, ఎక్కువ బంధువులుగానే అవుతారు. ఓకే, అట్లా అందుకనమాట. లేదంటే నేను పెళ్లిళ్ళకి బేసికలీ చాలా తక్కువ, ఐ మీన్ ఫింగర్స్ మీద కూడా కౌంట్ చేయొచ్చు అనమాట. రెండు పెళ్లిళ్ళకి వెళ్ళింటానా, 2 పెళ్లిళ్ళకి కూడా వెళ్ళింటాను. మళ్ళీ అందరు రావాలి కదా, వస్తారులే అందరూ. ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఆ పిన్ని వచ్చిందంటే ఏదో టాపిక్ అట్లా తీసి బయటికి పోవాల్సిందే ఇంకా. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోదాం అక్కడికి. ఓకే పోదాం. బాయ్. స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడ. సో మాకు యాజ్ యూజువల్ ఆటో అస్సలు దొరకలేదు, అండ్ మాకు అజిత్ కూడా లేడనమాట డ్రాప్ చేయడానికి. ఇంకా వెళ్ళాలనుకుంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సో పార్కింగ్ అయితే అస్సలు ఉండదు. ట్రాఫిక్ పక్కన పెడితే పార్కింగ్ దొరకడం, అందులోనూ ఈవినింగ్ టైమ్స్ చాలా కష్టం. సో యాజ్ యూజువల్గా మెయిన్ రోడ్కి నడుచుకొని రావాల్సిందే. అండ్ ఇక్కడ నుండి మేము డైరెక్ట్ రఘువీర టవర్స్కి వెళ్ళిపోయామన్నమాట డ్రెస్సెస్ కోసం. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు అంటే నార్మల్గా ఏం దొరకపోయినా అట్లీస్ట్ నైట్ వేర్ తీసుకొని వద్దాం అనుకున్నా. బట్ గెస్ వాట్, కలెక్షన్ అయితే చాలా బాగుంది. బికాజ్ క్రిస్మస్ టైం అండ్ న్యూ ఇయర్ టైం కూడా చాలా వచ్చేసింది కదా, అందుకనమాట. అండ్ నేనైతే వెళ్ళింది నార్మల్గా, కానీ తర్వాత గుర్తొచ్చింది ఓకే క్రిస్మస్ రోజు ఒక మంచి డ్రెస్ వేసుకోవచ్చు. అలాగే పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఉందన్నమాట, వెరీ సూన్, మేబీ నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారేమో అది కూడా. సో ఆ పిన్ని వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఒక మంచి అవుట్ఫిట్ వేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈ మంత్ అయితే నేను అవుట్ఫిట్స్ చాలానే కొన్నాను, అండ్ జనవరిలో అయితే ఇంకా అసలు అవుట్ఫిట్స్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేను వెళ్ళింది అయితే హర్ చాయిస్కి వెళ్ళిపోయాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాప్స్. అండ్ నాకు ఇష్టమైనవి 2 అనమాట రఘువీర టవర్స్లో. బేసికలీ ఒకటి వచ్చేసి హర్ చాయిస్ అండ్ ఇంకొకటి వచ్చేసి శోభా శారీస్. నేను దాని గురించి అయితే శోభా గురించి తర్వాత మాట్లాడతాను, ఫస్ట్ ఇక్కడ హర్ చాయిస్ గురించి అనమాట. సో అక్కడికి వెళ్ళిన వెంటనే అప్పుడే ఇంకా కొత్త కలెక్షన్ వచ్చింది. సో నేను ఇక్కడ ఏ షాప్స్ పేరు మెన్షన్ చేస్తున్నానో ఇట్స్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ కొలాబరేషన్, అది నా ప్రతి వీడియోలో నేను చెప్తాను. మళ్ళీ చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ, బికాజ్ చాలా మెంబర్స్ మన ఫ్యామిలీలోకి న్యూ మెంబర్స్ యాడ్ అయ్యారు కదా. మళ్ళీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఐ డోంట్ టేక్ అప్ ఎనీ కొలాబరేషన్స్ అని చెప్పేసి. సో ఇక్కడైతే నేను జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను అనమాట ఏది బాగుంది అని చెప్పేసి. మా మమ్మీ అయితే చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఇలా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మమ్మీనే సెలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. నచ్చినవన్నీ ఒక 3-4 ఐటమ్స్ అలా పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నేను వేసుకున్న దాంట్లో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపిస్తే మేబీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటే మీకు చూపిస్తారేమో. బికాజ్ నాకు వెళ్ళినప్పుడు చెప్పారనమాట, అన్న చాలా మెంబర్స్ వస్తారు, ఈ అవుట్ఫిట్ కావాలని అడుగుతారు అని చెప్పేసి. నాకు నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. లిటరలీ నా అవుట్ఫిట్స్ మీ అందరికీ నచ్చుతున్నాయి, డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంది అంటున్నారు. ఆ ఒక్క రీజన్ కోసమే నేను ప్రతి ఒక్కటి వేసుకొని చూపిస్తాను అనమాట. ఐ మీన్ దిస్ ఈజ్ మై కైండ్ ఆఫ్ సెలెక్షన్. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ మీరు రెఫరెన్స్ లాగా తీసుకొని మీరు తీసుకోవచ్చు, అండ్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ అక్కడికి వెళ్ళి చూపించవచ్చు. సో ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది అనుకుంటా. నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ షాప్ నేమ్ అలా చెప్తాను, ఐ మీన్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఒకసారి యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ దెమ్. అండ్ ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది కదా, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు నాకు ఫ్లోరల్ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది చూడడం కంటే నేను వేసుకున్నప్పుడు ఇంకా బాగా అనిపించింది నాకు. లైక్ నార్మల్ డైలీ వేర్కైనా తీసుకోవచ్చు అని చెప్పేసి తీసేసుకున్నాను నేను. అండ్ మమ్మీ సెలెక్ట్ చేస్తున్నారు ఆబ్వియస్లీ. నాకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఇదే మేము జూలీకి కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ జూలీకి ఆల్రెడీ ఇలాంటి దాంట్లో వైట్ ఒకటి ఉందన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే నా దగ్గర ఇప్పటికే కాటన్ కుర్తీస్ చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇదైతే తీసుకోలేదన్నమాట. కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా. ఇట్స్ నిజంగా చాలా సింపుల్ పార్టీ వేర్ కైండ్ ఆఫ్ డ్రెస్, అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, యాక్చువల్లీ తీసుకొని ఉండాల్సిందేమో. ఇప్పటికే నేను చాలా కొన్నాను చెప్పాను కదా. ఇప్పుడు కూడా మళ్ళీ 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాను, అదే చెప్తున్నాను అనమాట. ఇక్కడ చాలా తీసేసుకున్నాను ఇప్పటికే అని. సో ట్రయల్ అయితే చేస్తున్నాను. అండ్ లాస్ట్లో నాకైతే బెస్ట్ అవుట్ఫిట్ ఒకటి దొరికిందనమాట. యాక్చువల్లీ ఒక్క అవుట్ఫిటే తీసుకుందాం అనుకున్నా, ఇంకా అది చూసేసరికి నాకు ఇంకోటి తీసుకోవాలనిపించింది. నాకు వేసుకున్నవన్నీ నచ్చుతున్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మన గర్ల్స్ ప్రాబ్లమే అది, వెళ్ళి ఒకటి అనుకుంటే 2-3 అలా తీసుకుంటూనే ఉంటాము. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే నేను ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవి అంత పెద్దగా వేసుకోను కాబట్టి తీసుకోలేదనమాట. దీనికి బెల్ స్లీవ్స్ వచ్చి ఇట్స్ రియలీ నైస్ డ్రెస్. అండ్ దీనికి యాక్చువల్లీ బాటమ్స్ ఇవి కాదు, వైట్ వచ్చింది. అండ్ కింద మనకు యాంకిల్ దగ్గర నెట్
ఏదో వచ్చిందనమాట. నేను వేసుకొని ఉంటే బాగుండేది, కాకపోతే నాకు కొంచెం బద్ధకం. దిస్ ఈజ్ ద డ్రెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. లుక్ ఎట్ దిస్. ఇది చూసినప్పుడు అయితే సింపుల్గా ఉంది, సెట్ అవుతుందో లేదో అనుకున్నా, కానీ వేసుకున్న తర్వాత ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఈజ్ రియల్లీ అమేజింగ్. నాకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ డ్రెస్. అండ్ నేను వేసుకున్నప్పుడే వేరే వాళ్ళు చూసి అదే డ్రెస్ కూడా తీసుకెళ్లారనమాట. ఐ రియలీ ఫీల్ ప్రౌడ్. నిజంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది నేను వేసుకున్నప్పుడు, నాది చూసి నచ్చి వేరే వాళ్ళు తీసుకుంటే. అండ్ అక్కడ నుండి మేము శోభా బొటిక్కి వెళ్ళామన్నమాట. వాళ్ళు కొత్తగా జస్ట్ ఇంకా టుమారో లాంచింగ్ అంట, ఈరోజు ఇంకా జస్ట్ వాళ్ళన్నీ సర్దుకుంటూ ఉన్నారు ఇంకా అక్కడ. సో అక్కడికి కూడా వెళ్ళిపోయాం మేము. సో పిన్ని ట్రయల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అక్కడికి వెళ్ళాం మేము. చూసారు కదా పిన్ని ట్రయల్. అండ్ పిన్ని కూడా 2-3 డ్రెస్సెస్ ఏవో తీసుకుంది. అది అయిన తర్వాత చెప్పాను కదా శోభా బొటిక్ వాళ్ళు ఈ రోజు రేపు ఓపెన్ చేస్తున్నారంటే మేము ముందు రోజే జస్ట్ నాకు తెలియదు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు చెప్పారు ఇలా పెడుతున్నారు అని చెప్పేసి వెళ్ళి చూసాను. వీళ్ళ కలెక్షన్ కూడా చాలా బాగుంది. లైక్ ఈ 2 షాప్స్ నాకు ఎక్కువ ఫేవరెట్. నేను చాలా వీడియోస్లో చెప్పానండి, శోభా అండ్ హర్ చాయిస్ వచ్చేసి నా ఫేవరెట్ అని చెప్పేసి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఫ్యాన్సీ అవుట్ఫిట్స్ అండ్ డిజైనర్ వేర్ అన్నీ పెడుతున్నారనమాట. ఐ జస్ట్ వాంట్ టు విష్ ఆల్ ద బెస్ట్, బికాజ్ 2 షాప్స్కి మేము రెగ్యులర్ కస్టమర్స్ అండ్ చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఏమైనా కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ గో అండ్ పర్చేస్. అండ్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి, నాకు ఏదైనా నచ్చితే అంతే, నేను కొంచెం ఎక్కువ చెప్తాను. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కదా డిజైనర్ది. నేను మీకు తెలుసు ఎన్ని రోజుల నుంచి డిజైనర్ అవుట్ఫిట్స్ కోసం నేను వెతుకుతున్నాను అని చెప్పేసి పార్టీ వేర్వి, కానీ జస్ట్ ఒక 1 month ముందే కానీ పెట్టునుంటే షాప్ లాంచ్ అయింటే ఇక్కడే తీసుకుంటేదాన్నేమో. అన్నీ పెట్టారు బేసికలీ, పార్టీ వేర్, నార్మల్ వేర్, కుర్తీ సెట్స్ ఇలా. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గో అండ్ విజిట్ దెమ్. అనంతపూర్లో ఉండే వాళ్ళైతే. గైస్ జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్. అండ్ ఇంటికి రాగానే నేను చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే ర్యాండమ్ కామెంట్ పికర్లోకి వెళ్ళి మీ నేమ్స్ షౌట్అవుట్స్ కోసం సెలెక్ట్ చేయడం అనమాట. ఎడిటింగ్కి కూర్చొని సెలెక్ట్ చేశాను అనుకోండి, 2-3 నేమ్స్ ఆపేసాను. సో ఫస్ట్ వచ్చిన వెంటనే అదే చేశాను అనుకోండి, ఇలా 5 నేమ్స్ సెలెక్ట్ చేశాను అనమాట. కొంచెం ఓపిక తెచ్చుకొని 5 నేమ్స్ సెలెక్ట్ చేశాను నేను. సో దట్ కొంచెం ఎక్కువ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి. అండ్ ఇంకొకటి నేను నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నాను, అదేంటంటే సో షౌట్అవుట్స్ కోసం ఎవరెవరైతే #పోస్ట్ నోటిఫికేషన్ బట్టి కామెంట్ చేస్తున్నారో ఐ రియలీ అప్రిషియేట్. ఎందుకంటే మీరు చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు మీ పేరు అనౌన్స్ అవ్వడం కోసం. అండ్ మీరు నిజంగానే హోల్ హార్టెడ్లీ చేస్తున్నారు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి దానికోసం అయితే. సో #పోస్ట్ నోటిఫికేషన్ ఒకటే కాకుండా దాని పక్కన ఏమైనా కామెంట్ పెడితే ఐ విల్ ఫీల్ రియలీ హ్యాపీ. కొంచెం స్వార్థం అనుకోండి, ఎందుకంటే నాకు మీ అందరి కామెంట్స్ చదవడం లిటరలీ ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అండి. సో #పోస్ట్ నోటిఫికేషన్ తో పాటు ఏదైనా యాడ్ చేయండి, ఎందుకంటే చాలా మెంబర్స్ జస్ట్ #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టడం వల్ల మీరు ఎప్పటి నుంచో పెడుతూ ఉండొచ్చు, కానీ ర్యాండమ్ కామెంట్ పికర్ లో మనం కామెంట్స్ అన్ని అందులోకి పెట్టినప్పుడు స్కాన్ అయినప్పుడు ఎవరెవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళ నేమ్ పాప్ అవ్వడం కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో #పోస్ట్ నోటిఫికేషన్ తో పాటు ఏదో ఒకటి కామెంట్ చేయండి. పాజిటివ్ థింగ్, మీ లైఫ్ లో మీకు జరిగిన బెస్ట్ థింగ్ ఏంటి, మీకు గుర్తున్న మంచి రోజు ఏంటి. సో జూహిట్ బ్లాగ్స్ లో మీకు ఏదంటే ఇష్టం, ఏదైనా కావచ్చు, యూ కెన్ షేర్ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్ ఆర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఎనీథింగ్ వీ కెన్ టాక్ మోర్ కదా. సో #పోస్ట్ నోటిఫికేషన్ తో పాటు ఏదైనా కామెంట్ చేయండి, ఐ మీన్ ఇన్ పాజిటివ్ వే, ఓకేనా. నెగటివ్ కామెంట్ చేస్తే నేను కూడా అలాగే రిప్లై ఇస్తా. ఓకే, జస్ట్ కిడింగ్. ఓకే, టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు కోకో మోకో, నైస్ నేమ్, రుష్మిత కాకి గారు అండ్ సుప్రీష సాయి గారు,
శ్వేత నాదింపల్లి గారు అండ్ సంధ్య మక్కిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో. సో #పోస్ట్ నోటిఫికేషన్ పెట్టి ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ జస్ట్ అలా ఒక్క సెకండ్ తీసుకొని అలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేస్తే నేను నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీకు షౌట్అవుట్స్ అండ్ షౌట్అవుట్ కాదు నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. డైలీ నా వీడియో అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. సో అలాగే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే. సో దట్ ఇంకా అక్కడ అప్డేట్స్ ఎక్కువ, కొంచెం మాట్లాడడం ఎక్కువ అంతా అక్కడ జరుగుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this vlog and ఈ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ I will see you in my next vlog. Bye guys, stay positive, stay healthy and be kind to everyone. Bye.